బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. ఇనిషియల్ స్టేజెస్లో టీమిండియా కొంతవరకు డామినేషన్ చూపించిన సెకండ్ టెస్ట్ నుండి హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ చేసుకొని ఆస్ట్రేలియా కౌంటర్ అటాక్ అయితే చేసింది. దీంతో 3 టెస్టులు కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా కొంతవరకు బ్యాక్ ఫుట్లోనే కనబడుతుంది. బట్ సిరీస్ మాత్రం డ్రాప్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అసలు ఏం జరిగిందిరా ప్రీవియస్ 3 టెస్టులు అనుకుంటే, ఫస్ట్ టెస్ట్ జస్మిత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వెంటనే సెకండ్ టెస్ట్లో ఆస్ట్రేలియా మెమరబుల్ కంబ్యాక్ అయితే ఇచ్చింది. 10 వికెట్ల తేడాతో సెకండ్ టెస్ట్ని అయితే ఆస్ట్రేలియా గెలిచింది. అయితే థర్డ్ టెస్ట్ ఆడిలైడ్ వేదికగా జరిగింది. ఇండియన్ బ్యాటర్స్ అందరూ ఈ టెస్ట్లో చేతులు ఎత్తేశారు. బట్ జస్మిత్ బుమ్రా, ఆకాష్ దీప్ చరిత్రలో నిలిచిపోయే సూపర్ నాక్ ఆడి వీళ్ళ పార్ట్నర్షిప్తో టీమిండియాని ఫాలో అని తప్పించారు. ఇక తర్వాత వర్షం కొంచెం హెల్ప్ చేయడంతో ఈ టెస్ట్ మ్యాచ్ను డ్రాగా ముగించారు. ఓవరాల్గా బీజీటీలో ఫాస్ట్ 3 టెస్టుల కథ అయితే ఇది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. సో 4-5 టెస్టులకి చాలా ఇంపార్టెన్స్ కూడా ఇటీవలే క్రియేట్ అయింది. బీజీటీ టైటిల్ గెలవాలంటే రిమైనింగ్ 2 టెస్టులు కూడా ప్రతి జట్టు గెలవాల్సిందే. ఒక టెస్ట్ గెలిచి ఒక టెస్ట్ డ్రా చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే టీమిండియా 2 టెస్టులు గెలిస్తేనే ఉపయోగపడుతుంది. ఎందుకంటారా, డబ్ల్యూటీసీ ఫైనల్కి వరుసగా 3వ అర్హత సాధించాలంటే ఖచ్చితంగా రిమైనింగ్ 2 టెస్టులు గెలవాలి. ఒక టెస్ట్ గెలిచి ఒకటి డ్రా చేసుకుందా అంటే ఖచ్చితంగా రిమైనింగ్ టీమ్స్ మీద వాళ్ళ ఫలితాల మీద వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా టీమిండియా 2 టెస్టులు ఈజీగా గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్కి 3వ టీమిండియా అయితే అర్హత సాధిస్తుంది. ఇది లెక్క. అయితే ఈ బీజీటీ టోర్నీలో 4వ టెస్ట్ ఎక్కడ జరగబోతుంది, ఆ స్టేడియం డీటెయిల్స్ ఏంది, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది, ఈ పిచ్లో స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే లైవ్ ఎక్కడ చూడొచ్చు, అయితే అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఇవన్నీ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ 4th టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ఉదయం 5 గంటలకు అయితే ప్రారంభమవుతుంది. అయితే ఈ ఎంసీజీ గ్రౌండ్ వచ్చేసరికి ప్రపంచంలో కల్లా సెకండ్ హైయెస్ట్ బిగ్ స్టేడియంగా మాట్లాడుకోవచ్చు. ఇది 1854లో దీన్ని అయితే ఓపెన్ చేశారు. వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం. ఆడియన్స్ కెపాసిటీ వాళ్ళకి 1 lakh వరకు ఉంటుంది. సో బౌండరీ డైమెన్షన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఐదర్ సైడ్స్ వచ్చేసరికి 74 నుండి 78 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక స్ట్రైట్ బౌండరీ వచ్చేసరికి 82 నుంచి 84 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే టికెట్స్ కూడా టోటల్గా సేల్ అయిపోయాయని చెప్పి అక్కడ నడుస్తుంది. సో మరొక క్రికెట్ పండుగ అయితే ఖచ్చితంగా ఎంసీజీలో చూడొచ్చు. ఇక తర్వాత ఎంసీజీ యొక్క పిచ్ రిపోర్ట్ పరిస్థితి ఏంది, ఓల్డెన్ డేస్లో ఇది ఓన్లీ సిమ్ బౌలర్స్కే ఫేవర్గా ఉండేదంట. బట్ గత 4 ఏళ్లుగా సిమ్తో పాటు స్పిన్నర్స్ కూడా కొంతవరకు హెల్ప్ అయితే దొరుకుతుంది. ఇక్కడ పిచ్ క్యూరియర్స్ కూడా గేమ్ మీద మంచి ఇంపాక్ట్ కనబడేలాగా, అలాగే బ్యాటర్స్ కూడా కొంతవరకు హెల్ప్ అయ్యేలాగా గ్రాస్ కొంచెం వదిలి పిచ్ని సిద్ధం చేస్తున్నారంట. సో సీమర్స్తో పాటు కొంచెం స్పిన్నర్స్ కూడా గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ హెల్ప్ అవుతుందంట. ఇది పిచ్ రిపోర్ట్ అయితే మాత్రం. అయితే 3వ టెస్ట్లో వెదర్ కండిషన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏకంగా 20 రెయిన్ బ్రేక్స్ అయితే వచ్చాయి. సో ఈ మ్యాచ్కి గాను ఎంసీజీలో వెదర్ కండిషన్ ఎలా ఉందనే దాని గురించి అభిమానుల ఆతృత అయితే స్టార్ట్ అయింది. సో అలాంటి ఇంపాక్ట్ అయితే ఈ గేమ్లో అయితే లేదని చెప్పుకోవచ్చు. 3వ టెస్ట్లో జరిగిన వర్షం అంతరాయాలు మాత్రం ఖచ్చితంగా 4వ టెస్ట్లో అయితే కనబడవు. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ టైంలో మ్యాచ్ జరిగే 5 రోజుల్లో ఉష్ణోగ్రత చూస్తే ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందంట. సో రెయిన్ బ్రేక్స్ లేకపోయినా సరే డ్రింక్స్ బ్రేక్స్ ఖచ్చితంగా ప్లేయర్స్కి అయితే ఉంటుంది. అయితే జరిగిపోయిన 3 టెస్టుల లాగానే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ చూడొచ్చు. ఇక అలాగే మొబైల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వీక్షించవచ్చు. ఇక ఫైనల్గా ఎంసీజీ టెస్ట్నే బాక్సింగ్ డే టెస్ట్గా చెప్పుకుంటారు. అయితే ఈ ఎంసీజీలో ఇండియా టెస్ట్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ ఎంసీజీలో ఆస్ట్రేలియా టెస్ట్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఈ స్టాట్స్ గురించి చూసుకుందాం. ఎంసీజీలో ఆస్ట్రేలియా ఓవరాల్గా 116 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడింది. వాటిలో ఆస్ట్రేలియా 67 గెలిచింది, అలాగే 32 ఓడిపోయింది. 17 టెస్టులను డ్రా చేసుకుంది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 42 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 25 గెలిచారు. ఈ ఎంసీజీలో హైయెస్ట్ టోటల్ వచ్చే 624 పరుగులు, 8 వికెట్లుగా ఆస్ట్రేలియాది పాకిస్తాన్ మీద ఉంది. ఇక లోయెస్ట్ టోటల్ చూస్తే 83 పరుగులకే టీమిండియా 1981లో ఆల్అవుట్ అయింది. ఈ గ్రౌండ్లో స్టీవ్ స్మిత్ హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. 18 ఇన్నింగ్స్లో 193 పరుగులు చేశాడు. అయితే ఓవరాల్గా ఆస్ట్రేలియా రికార్డ్స్ ఇవి ఎంసీజీలో. తర్వాత ఎంసీజీలో ఇండియన్ టెస్ట్ స్టాట్స్ పరిశీలిస్తే టీమిండియా ఇక్కడ ఓవరాల్గా 14 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడింది. కేవలం 4 గెలిచింది, 2 డ్రా చేసుకుంది, మిగిలిన 8 టెస్టుల్లో ఓడిపోయింది. ఇక తర్వాత ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఓవరాల్గా 9 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు అయితే జరిగాయి. 2 మాత్రమే టీమిండియా గెలిచింది. 5 టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. 2 డ్రాగా అయితే ముగిశాయి. అంటే ఈ బాక్సింగ్ డే టెస్టుల్లో గుడ్ థింగ్ ఉంది టీమిండియాకి. ప్రీవియస్గా జరిగిన 2 బాక్సింగ్ డే టెస్టుల్లో ఇండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో తొలిసారి టీమిండియా ఆస్ట్రేలియాపై బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది.
వెంటనే నెక్స్ట్ సిరీస్లోనే ఆస్ట్రేలియాపై అజింక్య రహానే కెప్టెన్సీలో 2020లో బాక్సింగ్ డే టెస్ట్ రెండోది గెలిచింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు అయితే ఆస్ట్రేలియాపై టీమిండియా నెగ్గింది. ఆఫ్ కోర్స్ ఇది కూడా గెలిస్తే థర్డ్ బాక్సింగ్ డే టెస్ట్ గెలవటమే కాక హ్యాట్రిక్ విజయాలు అయితే నమోదు చేస్తుంది ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా 18 బాక్సింగ్ డే టెస్టులు అయితే ఆడింది. వీటిలో ఇండియా కేవలం 4 గెలిస్తే 3 డ్రాగా మిగిలాయి. ఏకంగా 11 బాక్సింగ్ డే టెస్టులు అయితే టీమిండియా ఓడిపోయింది. టోటల్గా ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య 110 టెస్ట్ మ్యాచ్లు జరిగితే 33 ఇండియా గెలిస్తే 46 ఆస్ట్రేలియా గెలిచింది. 30 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఒకటి మాత్రం టై అయింది. ఇది మొత్తం స్టాట్స్ గురించి చెప్పుకుంటే. ఇక ఫైనల్గా అందరూ వెయిట్ చేసే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా బౌలింగ్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకుందాం. పిచ్ రిపోర్ట్ ప్రకారం నాకు తెలిసి బౌలింగ్ యూనిట్లో మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే థర్డ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా పేస్ మంచి రిధంలో కనబడింది. 3 పేసర్స్ కౌంటర్ అటాక్ చేశారు. అయితే మహమ్మద్ షమీ రాక్ గురించి అందరు వెయిట్ చేశారు. బట్ ఇంకా అంత ఫిట్గా లేడు, మోకాల నుంచి స్వెల్లింగ్ అవుతుందని చెప్పి సో ఇక తను 2 టెస్టులకు ఉండటం లేదని చెప్పి కన్ఫర్మ్ చేసేస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వచ్చేకి తనిష్ కొటియాన్ వచ్చాడు. అతను వాషింగ్టన్ సుందర్కి బ్యాకప్గా మాత్రమే వచ్చాడు, కానీ ప్లేయింగ్ 11లో ఉండే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా లేవు. సో ఈ పేస్ త్రయమే ఖచ్చితంగా మన టీమిండియా నడిపించున్నారని చెప్పుకోవచ్చు 4th టెస్ట్లో కూడా. అయితే జస్ప్రీత్ బుమ్రా మరోసారి కీ రోల్ ప్లే చేయనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కొంచెం సపోర్ట్ ఇచ్చే పేస్ బౌలర్ లేకుండా పోయాడు. సిరాజ్ రిథమిక్గా బౌలింగ్ చేయడం లేదు. అలానే ఆకాష్ దీప్ 3 టెస్టులో సూపర్గా బౌలింగ్ చేసిన లక్ అయితే యాడ్ అవ్వలేదు. థర్డ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్స్ ఆకాష్ దీప్ని ఫేస్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ వికెట్స్ మాత్రం రాలేదని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఆకాష్ దీప్ బౌలింగ్ అయితే చాలా ఇంప్రెసివ్గానే అనిపించింది. మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రా ఆకాష్ దీప్ బౌలింగ్ అయితే మాత్రం థర్డ్ టెస్ట్లో స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరిలో ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఇక మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో ఏదైనా మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ నేనైతే మాత్రం మార్పులు ఉండవు అనుకున్నా. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్రౌండర్గా ఆడడం పక్క. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందరా లేక రవీంద్ర జడేజానా అంటే ఖచ్చితంగా థర్డ్ టెస్ట్లో జడేజా పెర్ఫార్మెన్స్ చూసినాక తన ఎక్స్పీరియన్స్, తన సీనియారిటీ చాలా అవసరం అని అర్థమైపోయింది. సో అంతే, ఇంక 4వ టెస్ట్కి కూడా అతనే జడేజానే కంటిన్యూ అవుతాడని పక్క అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా కేఎల్ మరియు జైస్వాల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. అయితే ఇంజురీ అయింది కేఎల్ రాహుల్ అని అనుకుంటున్నారు, కానీ బట్ ఇంజురీస్ అయితే ఎటువంటివి లేవు, కన్సర్న్స్ లేవు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్లేయింగ్ 11లో ఉంటారు. యాజ్ యూజువల్గా ఓపెనింగ్ కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో మరోసారి జైస్వాల్ బ్యాట్ నుండి మంచి ఇన్నింగ్స్ అయితే కావాలి. ఎందుకంటే ఆ సెంచరీ కొట్టాక ఈ సిరీస్లో అంత ఇంపాక్ట్గా బ్యాటింగే చేయలేదు. ఇక కేఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. సేనా కంట్రీస్లో ఆల్వేస్ కేఎల్ రాహుల్ స్పాట్ ఆన్. అందులోనూ ఆస్ట్రేలియా మీద అంటే అరాచకంగా అయిన ఫామ్లో ఉన్నాడు. బట్ అతని స్కోర్స్ని కొంచెం భారీ స్కోర్గా మలచడం కావాలని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టెస్ట్లో వచ్చి 77 పరుగులు, థర్డ్ టెస్ట్లో వచ్చి 89 పరుగులతో ఆడాడు. బట్ అతను సెంచరీ తీసుకొని నడిపిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకున్నా. ఇక ఫస్ట్ డౌన్లో శుభ్మాన్ గిల్ సెకండ్ టెస్ట్లో మంచి టచ్లో కనబడ్డాడు. అయితే ఇన్కమింగ్ డెలివరీస్కి ఈజీగా అవుట్ అవుతున్నాడు. కాబట్టి అది ఒక్కటి కానీ జాగ్రత్త చేసుకుని ఉంటే మాత్రం గిల్ మళ్ళీ మంచి విరదంలో బ్యాటింగ్ చేయొచ్చు. విరాట్ కోహ్లీకి ఎంసీజీలో ఓవరాల్గా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. 2018లో 169 పరుగులు చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో అదే టెస్ట్లో 54 పరుగులతో ఇండియాను ఓటమిని తప్పించాడు. అలానే T20 వరల్డ్ కప్ పాకిస్తాన్తో సెమీస్లో 52 బంతుల్లోని 83 పరుగులతో ఇదే గ్రౌండ్లో హిస్టారికల్ విజయం అయితే అందించాడు. సో ఈ అచ్చొచ్చిన మైదానాన్ని ఉపయోగించుకొని విరాట్ కోహ్లీ నుంచి భారీ స్కోర్ కావాలని చెప్పి అభిమానులు అయితే ఆశిస్తున్నారు. అలాగే రిషబ్ పంత్ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ అయితే ఒకటి కావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత స్పాట్ వచ్చేసరికి రోహిత్ శర్మ గత కొన్ని టెస్ట్ మ్యాచ్ల నుండి వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. WTC ఫైనల్కి వెళ్ళాలన్నా అలాగే BGT టైటిల్ సాధించాలన్నా క్రూషియల్ నాకైతే రోహిత్ శర్మ బ్యాట్ నుండి చాలా చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఎక్సెప్ట్ 3వ టెస్ట్ అయితే మాత్రం బాగా ఆడాడని చెప్పుకోవచ్చు. ఇక జడేజాతో కలిసి ఇద్దరు కలిసి మంచి బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఓవరాల్గా మా ప్లేయింగ్ 11లో పెద్దగా చేంజెస్ అయితే ఉండబోదు. ఆ ప్లేయింగ్ 11 అనేది పేపర్ మీద ఒకసారి పరిశీలిద్దాం. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉంది. అయితే ఈ వీడియో గురించి మీ కామెంట్స్ ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.